హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాదాద్రి కోటలో వింత శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చంద్రగిరి బైపాస్ రోడ్ ఎందుకు అంత భయంకరమైనది? కుల్దార గ్రామం ఎందుకు ఎక్కడికి మాయమైపోయింది? ఈ మూడిటి గురించి ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే ఒక ఏకశిల రాతి కొండపై ఈ కోటను నిర్మించారు. పగటిపూట ఈ కోట అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. కానీ చీకటి పడితే మాత్రం ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రిభువన మల్ల విక్రమాదిత్య ఈ కోటను నిర్మించారు. ఈ కోట లోపల నుండి గోల్కొండ కోటకు రహస్య మార్గాలు ఉన్నాయని స్థానికుల నమ్మకం. రాజులు తమ సంపదని బంగారాన్ని ఆ స్వరంగాల్లోనే దాచారని ప్రచారం ఉంది. ఇక్కడ జరిగిన భయానక అనుభవాల్లో ఒక అనుభవం మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ పాడుబడిన స్వరంగాలు మరియు కోట లోపలి భాగాల్లో రాత్రి వేళలో వింత వింత గొంతులు వినిపిస్తాయని, ఎవరో పాతకాలపు సైనికులు నడిచినట్టు బూట్ల శబ్దాలు వస్తాయని చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్తారు. ఒకసారి కొందరు ట్రెక్కర్లు అక్కడ అనుమతి లేకుండా బస చేసినప్పుడు వారికి ఎవరో అదృశ్య శక్తులు తలుపులు బాదినట్టు వింత నీడలు తిరిగినట్లు అనుభవాలు ఎదురయ్యాయి. అప్పటి నుండి ఆ కోట దగ్గరికి ఎవరు వెళ్లేవారు కాదు. చంద్రగిరి బైపాస్ రోడ్. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి పరిసర ప్రాంతాలు మరియు అక్కడి బైపాస్ రోడ్డు రాత్రి వేళలో ప్రయాణించే అక్కడి డ్రైవర్లను ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ బైపాస్ రోడ్డుపై ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత 1 గంట నుండి 3 గంటల మధ్య దారిలో ఒంటరిగా వెళ్లే లారీ డ్రైవర్లకు, బైక్ వాహనదారులకు వింత అనుభవాలు ఎదురవ్వడం మొదలయ్యాయి. చాలా మంది డ్రైవర్లు చెప్పిన దాని ప్రకారం చీకట్లో రోడ్డు పక్కన ఒక మహిళ లిఫ్ట్ అడుగుతున్నట్లు కనిపిస్తుంది. వాహనం ఆపకుండా ముందుకు వెళ్లినా దూరంలో మళ్ళీ అదే మహిళ రోడ్డుకు అడ్డంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొందరు డ్రైవర్లు సడన్ గా బైక్ వెనుక కూర్చున్నట్లు రువుగా అనిపిస్తుందని, వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరని చెప్తారు. కుల్దారా గ్రామం, రాజస్థాన్. ఈ గ్రామంలో ఒక్కటంటే ఒక్క కుటుంబం కూడా ఇక్కడ లేదు. కేవలం ఒక్క రాత్రిలోనే ఖాళీ అయిపోయిన వింత గ్రామం ఇది. దాదాపు 800కు పైగా ఇళ్లు ఉన్న గ్రామంలో 1825 నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా నివసించలేదు. ప్రాంతాన్ని పాలించే ఒక క్రూరుడైన మంత్రి ఊరి గ్రామ పెద్ద కూతురిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒప్పుకోకపోతే ఊరి జనాభాపై భారీ పన్ను వేస్తానన్నాడు. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ రాత్రికి రాత్రే బ్రాహ్మణులకు చెందిన ప్రజలందరూ తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. వెళ్తూ ఇకపై ఈ ఊరిలో ఎవరు ఇల్లు కట్టుకొని నివసించలేరు అని శాపం పట్టి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే పాడుబడి ఉన్నాయి. రాత్రిపూట అక్కడ ఎవరైనా ఉండడానికి ప్రయత్నిస్తే అనుభవాలు ఎదురవుతాయని చెప్తారు. ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.